హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి అమ్మా, దీని ముందు వీడియోలో చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హౌ టు పాస్ కాసం R22 కావచ్చు అండ్ R18 కావచ్చు, యూనిట్ వైజ్ కావాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో వీలైతే వాటి లింక్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. దట్ లాస్ట్ మినిట్ హెల్ప్ అనేది మాత్రం ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో దీని ముందు వీడియోలో చెప్పాను, బేస్ థీరం ప్రాబ్లం ఆర్ బేస్ థీరం ప్రూఫ్ ఆర్ పీడిఎఫ్ ఫంక్షన్ కంపల్సరీ వస్తుంది. ఈ మూడు చదువుకొని వెళ్తే ఫస్ట్ యూనిట్లో ఈజీగా సాల్వ్ చేస్తారండి. ఇక్కడ 2022 సెప్టెంబర్లో అడిగినటువంటి పేపర్ అండి, క్వశ్చన్ అండి. ఇన్ ఏ బోల్ట్ ఫ్యాక్టరీ మిషన్ ఏబిసి మ్యానుఫ్యాక్చర్ ఏమంటా 20%, 30%, 50% ఆఫ్ ద టోటల్ ఆఫ్ దేర్ అవుట్పుట్ 60, 6%, 3%, 2%. A bolt is drawn at random and found to be defective. Find the probability that manufacture from A mission ఎన్ని డిఫెక్టివ్ బోల్ట్స్ వచ్చినాయి, అండ్ బి మిషన్ నుంచి ఎన్ని డిఫెక్టివ్, అండ్ సి నుంచి ఎన్ని, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మనకి ఏంటంటే ఏబిసి మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. ఒక్కొక్క ఏ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎన్ని డిఫెక్టివ్ బోల్ట్స్ వచ్చినాయి, బి నుంచి ఎన్ని వచ్చినాయి, సి నుంచి ఎన్ని వచ్చినాయి, మనం ఇండివిజువల్గా కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ సి బి ద వాటిని ఏమనుకుంటాం, ఏబిసి మూడు ఈవెంట్లు అనుకుంటాం, రైట్. ద ఈవెంట్స్ దట్ ఆర్ ద బోల్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ బై ద మిషన్స్ ఏబిసి మిషన్స్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ ఎంత అండి మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 20%, 20/100, దట్ ఈస్ 1.5, 1/5. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇస్ 30%, 30/100. ప్రాబబిలిటీ ఆఫ్ సి ఇస్ 50%, 50/100 చేసిన తర్వాత మనమే సపోజ్ మనం కనుక్కోవాల్సిన డిఫెక్టివ్ బోల్ట్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్. ఓకే, ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఏబిసి, అవునా. అప్పుడు మనం ఏం చేయాలి, డి డినోట్స్ దట్ బోల్ట్స్ ఇస్ డిఫెక్టివ్ బోల్ట్స్ అనుకుంటే డి అనేది. అప్పుడు డిఫెక్టివ్ బోల్ట్స్ ఫ్రమ్ మిషన్ ఏ నుంచి, ఐ మీన్ డిఫెక్టివ్ బోల్ట్స్ ఏ వచ్చే పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి మనకి, 6/100 చేస్తాం. బి వచ్చే పాసిబిలిటీస్ 3/100, సి వచ్చేటి 2/100 తీసుకున్న తర్వాత వీటివన్నీ వాల్యూస్ని కనుక్కొని మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి, మిషన్ ఏలో ఏంటంట, ఫైండ్ ద ప్రాబబిలిటీ మ్యానుఫ్యాక్చర్స్ ఏంటిది, మిషన్ ఏ నుంచి ఓకే డిఫెక్టివ్ బోల్ట్స్ ఎన్ని రావచ్చు. ఓకే, అప్పుడు మనకి ఏం కనుక్కోవాలి మనము, ఇఫ్ ద బోల్ట్ ఈస్ డిఫెక్టివ్ దెన్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద మిషన్ ఏ, అవునా, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై డిఫెక్టివ్ బోల్ట్స్ మనం కనుక్కోవాలి. వి నో ఆల్ దీస్ వాల్యూస్, ఇక్కడ నుంచి నాకు తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ప్రాబబిలిటీ ఆఫ్ డి బై ఏ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఇదండి. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ డి బై ఏ డి బై బి ఆల్ సబ్స్టిట్యూట్ చేస్తే నౌ డిఫెక్టివ్ బోల్ట్స్ ఫ్రమ్ మిషన్ ఏ ఈజ్ 0.3870, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మిషన్ బికి సాల్వ్ చేయాలి. అప్పుడు న్యూమరేటర్లో ఇది ఏముంటుంది, డి బై బి ప్రాబబిలిటీ ఆఫ్ బి, రిమైనింగ్ డినామినేటర్ సేమ్, సబ్స్టిట్యూట్ చేయండి. సి బై డి, అప్పుడు మనకు ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బోల్ట్స్ ఫ్రమ్ మిషన్ సి చేసినప్పుడు సి బై డి చేసేస్తాం, రైట్. సేమ్ ఇదే సి బై డి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఓకే, అది సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే మనకి ఆన్సర్ వస్తుంది. సి బై ఏ డి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. మీరేం సబ్స్టిట్యూట్ చేయాలి, మనకి డిఫెక్టివ్ బోల్స్ ఫ్రమ్ సి, డి బై సి సబ్స్టిట్యూట్ చేసి యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్వి నేను వీలైతే వీడియో చేస్తాను, లేదంటే అవి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, అవి నేను మన వాట్సాప్ గ్రూప్స్లో సెండ్ చేస్తాను, ట్రై చేస్తాను. దీని తర్వాత హౌ టు పాస్ కోసం చేస్తానండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ కంపల్సరీ.